ఓం నమ శివాయ. మనిషి జీవితము నిజాయితీగా మనం జీవించినట్లయితే మనకి వాల్యూ ఉంటుంది. ఒక మాట అనేది మనం ఇచ్చినట్లయితే ఆ మాట కోసం మనం ఏదైనా చేయాలి. అబద్ధాలు, మోసం, మాయలు చేసిన వాళ్ళకి వాల్యూ ఉండదు, విలువ ఉండదు. విలువ లేని జీవితం జీవించకపోయినా ఒకటే. ఇచ్చిన మాట కోసం హరిశ్చంద్రుడు అడవిలోకి వెళ్ళాడు. ధర్మరాజు కూడా ఎన్నో కష్టాలు పడ్డాడు. అలా మనం ఇచ్చిన మాట కోసం మనం వాల్యూగా జీవించినట్లయితే ఆ భగవంతుడు మన యందు ఉంటాడు. మోసం, అబద్ధాల వలన మనిషికి విలువ లేకుండా పతనానికి దారితీస్తుంది. ధర్మంగా మనం న్యాయమైన జీవితం జీవించినట్లయితే భగవంతుడు మనకెన్ని కష్టాలు వచ్చినా కూడా మనతోటే ఉంటాడు. ఓం నమ శివాయ. శంకర హర హర మహాదేవ.